మనకి ఇంట్రడ్యూస్ అవుతాడు. ఫహద్ ఫాజిల్ చేసిన షెకావత్. ఆ షెకావత్ క్యారెక్టర్ వెరీ పాపులర్ అయింది. అంటే ఒక కామిక్ గా ఉండే, అగ్రెసివ్ గా ఉండే ఒక ఎస్పీ క్యారెక్టర్. సెకండ్ హాఫ్ లో అంటే పుష్ప 2లో ఆయన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, ఆయన ఇగో ఎలా ఉంటుందో చూసాము. సారీ చెప్పించుకోవడానికి ట్రై చేయడం, పుష్ప సారీ చెప్పినట్టే చెప్పి ఆయన మళ్ళీ అవమానించడం, ఇవన్నీ చూసాం. అంటే ఒక పుష్ప క్యారెక్టర్ని షెకావత్ అరెస్ట్ చేయలేకపోయాడు. కానీ రియల్ లైఫ్లో అల్లు అర్జున్ని ఒక సిఐ అరెస్ట్ చేయగలిగాడు. అతనికి నిజం ఇది ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పుష్ప అనే క్యారెక్టర్ వెరీ వెరీ పాపులర్ అయిపోయింది. నేషనల్ మీడియా అంతా కూడా చాలాసార్లు అల్లు అర్జున్ అనేవి కాకుండా పుష్ప అనే మాట్లాడుతున్నారు. అంతగా ఆ క్యారెక్టర్ పాపులర్ అయిపోయింది, జనంలోకి వెళ్ళింది. కానీ ఇది సినిమాకి రియల్ లైఫ్కి తేడా ఉంటుంది. సినిమాలో ఎస్పీని ఒక ఆట ఆడుకుంటాడు పుష్ప క్యారెక్టర్, కానీ రియల్ లైఫ్లో అల్లు అర్జున్ని ఒక మామూలు సిఐ, ఎస్పీ అవసరం లేదు, సిఐ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు నిన్న. ఇది ఒక షాకింగ్ న్యూస్. అందరికీ, అభిమానులకే కాదు అందరికి కూడా, ఒక వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందో. ఒక నైట్ మేర్ అని చెప్పాలి. నిన్న కాలరాత్రిలాగా వాళ్ళందరూ నిద్రపోయి ఉండే ప్రసక్తి లేదు. కానీ ఇప్పుడు చర్చ ఈ సిఐ ఎవరు, ఆయన వెళ్ళి అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఎలా ఆయన ఫీల్ అయి ఉండొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన, సూపర్ స్టార్ అనే పదం నేను వాడట్లేదు, జాతీయ మీడియా వాడుతుంది ఇవాళ. అల్లు అర్జున్కి జరిగిన మంచి ఏముందంటే దీనివల్ల ఈ బికేమ్ ఏ సూపర్ స్టార్ త్రూఅవుట్ ఇండియా, లేదా ఇండియన్స్ ఉన్న వరల్డ్ అన్ని చోట్ల ఈయన ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు ఈ అరెస్టుతో. ఒక రకంగా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేయాలి, లేకపోతే ఇంత ఈజీగా వచ్చిండేది కాదు. పుష్ప అనేది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఆల్రెడీ కల్కిని కూడా ఈరోజు నిన్నటికి దాటేసింది కలెక్షన్ని. మిగతా అన్ని రికార్డులు కూడా బ్రేక్ అయిపోతాయి. పుష్ప అనేది అన్ని రికార్డులు బ్రేక్ చేసేస్తుంది. ఆల్రెడీ చాలా రికార్డులు బ్రేక్ చేసింది. మిగతా లాంగ్ టర్మ్ కలెక్షన్లు చేసిన బాహుబలి కావచ్చు, 2 కావచ్చు, లేదా దంగల్ కావచ్చు. దంగల్లో ఒకటే ఇప్పుడు హైయెస్ట్ కలెక్షన్ ఉంది. దాన్ని కూడా ఇది క్రాస్ చేస్తారు. 2000 కోట్లు ఎంతో ఉంది, అది క్రాస్ చేసేస్తుంది, నో డౌట్. అయితే ఈ స్థాయిలో ఒక సింపతి, ఒక సూపర్ స్టార్డమ్ అనేది అల్లు అర్జున్కి వచ్చింది. అర్నబ్ గోస్వామి కూడా నిన్న ఏం చెప్తున్నాడంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తాను సూపర్ స్టార్ అవుదామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్గా మిగిలిపోయాడు, అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో షెకావత్ ఎవరు అన్న చర్చ వస్తుంది, రియల్ లైఫ్ షెకావత్. సో ఆయన పేరు బానోతు రాజు నాయక్, లంబాడి అంటున్నారు. సో ఆయన ట్రైబల్ నుంచి, కోటా నుంచి వచ్చిన సిఐ, చిక్కడపల్లి. మామూలుగా ఏంటంటే సిఐ స్థానంలో ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెడతారు. స్టేషన్ హెడ్గా సిఐ ఉంటారు. అందుకని పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ని ఇంటి నుంచి తీసుకుపోయినాక ఒక డిప్యూటీ సీఎం దీని నుంచి హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ ఏంటంటే యునైట్ వీ స్టాండ్, డివైడ్ వీ ఫాల్. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేది పెట్టాడు. ఎందుకు పెట్టాడు, ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అంటే అల్లు అర్జున్ నువ్వు మాతో ఉనుంటే నీకు ఈ అరెస్ట్ జరిగేది కాదు, మాతో విడిపోయావు కాబట్టి నీకు జరిగింది అని చెప్పదలుచుకున్నాడా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. సో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ ఒక చిన్న షాక్ ఇద్దాం అనుకున్నాడు. అంటే నువ్వు నాకు యాంటీగా అయితే, యాంటీగా బయటికి వెళ్ళి మాట్లాడితే, నాకు యాంటీగా నువ్వు ఉంటే ఏం జరుగుతుంది అనేది చూపిద్దాం అనుకున్నాడా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కోరికను చంద్రబాబు నెరవేర్చాడా? చంద్రబాబు డైరెక్ట్గా అల్లు అర్జున్ మీద కోపం కానీ ఇంకోటి కానీ ఉండదు. చంద్రబాబు నేచర్ అది కాదు. చంద్రబాబు వ్యక్తిగతంగా వీడిని ఏదో ప్రతీకారం తీర్చుకోవాలనే నేచరు ఆయనకు ఉండదు మామూలుగా, ఆయన ఇది చూసినప్పుడు. కానీ పవన్ కళ్యాణ్కి ఉంది, అందుకనే ఆయన అలాంటి ట్వీట్ చేశాడు. సో గతంలో కూడా ఆయన పుష్ప అని ఇండైరెక్ట్గా ఒక స్మగ్లర్ హీరోలు అవుతున్నారు ఇప్పుడు, అడవిని నాశనం చేసే స్మగ్లర్లను కూడా కర్ణాటకలో మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి చేశాడన్న ఇది ఉంది. ఇందాక కూడా నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఏం సార్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారంటారని అడిగారు. నేను రివర్స్లో మీరేమనుకుంటున్నారని అడిగారు. ఆయన నేనైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయించాడని అనుకుంటున్నాను అన్నారు. సో అలాగా జనం అనుకుంటున్నారు. కానీ నాకైతే ఆ బేస్ ఏం కనబడలేదు. అంటే పవన్ కళ్యాణ్ అలా చేస్తాడా అన్నది నేనైతే నమ్మట్లేదు. రెండోది తెలుగుదేశం మీడియా కూడా దీన్ని గట్టిగానే ఖండిస్తుంది. ఎక్కడ చిరంజీవి గారు వెళ్ళారు,
నాగబాబు వెళ్ళారు. మన చంద్రబాబు అల్లు అరవింద్కి ఫోన్ చేసి విచారించి ధైర్యం చెప్పారు. అందరూ వాళ్ళు కూడా దీనికి బాలకృష్ణ ఓపెన్గా ఖండిస్తూ దీన్ని నేను అల్లు అర్జున్ వైపు ఉంటానని చెప్పాడు. సో మొత్తంగా చూస్తే చంద్రబాబు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన కూడా అంటాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అన్నా కూడా ఎందుకులే అని చెప్తాడు తప్ప చంద్రబాబు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఈయనకి చెప్పడు. ఒకవేళ వాళ్ళిద్దరు చెప్తే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నేను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా మీడియా అంతా నాకు యాంటీ అవుతుంది, బదనాం అవ్వచ్చు అని రేవంత్ రెడ్డి ఆలోచించడా? కాబట్టి ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన చేసేస్తాడా? ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ నోబడి. అతను ఒక సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప అనేది రికార్డులను క్రియేట్ చేస్తుంది, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ చేస్తే ఖచ్చితంగా చేసిన ముఖ్యమంత్రికి నెగిటివ్ వస్తుంది. మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోడు. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అరెస్ట్ వెనక ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా మనకి అలాంటిది అనిపించట్లేదు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కారణాలు ఏందనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఆయన ఢిల్లీలో మాట్లాడిన పద్ధతి కానీ అది కొంత డౌట్ఫుల్గా అనిపిస్తుంది. ఏదో ఆయనకి కోపం ఉంది వీళ్ళ పట్ల, సినిమా వాళ్ళ పట్ల ఇన్ జనరల్గా కోపం ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ నాగార్జునకి ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఉంది, జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మోహన్ బాబు మీద ఈరోజు రేపు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ముందస్తు బెయిల్ కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. ఆయనకి ఇంకా హత్యాయత్నం అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వీడియో సాక్ష్యం ఉంది, ఐ విట్నెస్ ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. అందుకనే ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు కోర్టు. కాబట్టి అంటే సినిమా వాళ్ళ మీదే ఒక గ్రడ్జి, ఒక కోపము ఏదన్నా ఉందా రేవంత్ రెడ్డికి? దానివల్ల ఇంత నష్టం వస్తుందని, తనకు నష్టం వచ్చినా పర్లేదు, నా కోపాన్ని నేను ప్రదర్శించాలి, వీళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అనుకున్నాడా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జయలలిత లాల్తో చేశారు. జగన్ లాంటి వాళ్ళు కొంత జగన్ అరెస్ట్లో ఆ జోలికి వెళ్ళలేదు, కానీ కొంచెం ఒక చిన్న మైల్డ్ షాక్ ఇచ్చాడు జగన్. రేట్లు పెంచడం, స్పెషల్ షోకి పర్మిషన్ లేకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా ఆర్థిక నష్టాన్ని కలిగించాడు. పవన్ కళ్యాణ్కి కూడా అది బాగా కలిగించాడు జగన్. సో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. సో మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీని వెనకున్నారు అని చెప్పడానికైతే బలమైన కారణాలు ఏమీ లేవు. వాళ్ళు అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కోసం ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడా? ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డికి జాతీయ మీడియా అంతా కూడా యాంటీగా చర్చలు పెడుతున్నారు. మొత్తం బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు, వైష్ణవ్ ఖండించాడు, బండి సంజయ్ లాంటి సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు, రాజేష్ సింగ్ ఖండించాడు, ఇక కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఖండించారు. జగన్ దీన్ని కరెక్ట్ కాదన్నట్టుగా ట్వీట్ చేశాడు. రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు. ఓవరాల్గా సినిమా రంగం నుంచి ఈవెన్ హిందీ వాళ్ళు కూడా ఎప్పుడు సౌత్ ఇండియా గురించి పట్టించుకోరు. అలాంటి వరుణ్ ధావన్ లాంటి వాళ్ళు, చాలా మంది ఫిల్మ్ మేకర్స్, ఈవెన్ ఆయన ఎవరు మన షారుఖ్ ఖాన్ కేసులో ఆర్గ్యూ చేసిన అడ్వకేట్ కూడా అసలు ఇది కేసే కాదు, ఇది కేసే లేదు అసలు ఈయన మీద, అల్లు అర్జున్ మీద ఇది కేసు, నేను చూశాను ఎఫ్ఐఆర్, ఇది కేసే కాదని వాదిస్తున్నాడు ఆయన. అంటే నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ కూడా అల్లు అర్జున్ మీద కేసు అనేది అసలు లేదు, దీంట్లో కేసే. అట్లా అనుకుంటే సీఎంలందరినీ కూడా, సీఎంలు, పొలిటికల్ లీడర్లు అనేక మంది ర్యాలీలు చేసినప్పుడు చచ్చిపోయారు, వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారా? అనేకం జరిగాయి కదా. హత్రాసులో మొన్న ఒక బోలే బాబా వెళ్ళినప్పుడు 121 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇవి జరిగినప్పుడు, పుష్కరాలు జరిగినప్పుడు 23 మంది చనిపోయారు. తర్వాత ర్యాలీలలో, పొలిటికల్ ర్యాలీలలో ఆల్ పార్టీస్ వెళ్ళినప్పుడు చనిపోయారు. ఇవన్నీ కామన్. అది పోలీసుల యంత్రాంగం ప్రధానంగా మనం తీసుకోవాలి అనేది మా నేషనల్ లెవెల్లో ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మరి ఇంత ఒక డూబియస్ కేసు అని చెప్పొచ్చు. అంటే కేసే లేని దాన్ని బలమైన సెక్షన్లు పెట్టారని వాళ్ళు అంటున్నారు. సో ఆ స్థాయిలో మరి ఎందుకు రిస్క్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా ఇది చట్టం ప్రకారం వెళ్ళిందైతే కాదు. ఎందుకంటే
అక్కడ ఈయన్ని అరెస్ట్ చేసిన భానోత్ నాయక్ సిఐ హార్డ్ కోర్ ఫ్యాను అల్లు అర్జున్కి, ఆయన పోయి ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తాడు? సో కాబట్టి ఇది క్లియర్గా ఒక పొలిటికల్లీ మోటివేటెడ్, పొలిటికల్లీ అనేది కన్నా ఏదో ఒక మోటివేటెడ్ పొలిటికల్ కూడా దీనివల్ల రేవంత్ రెడ్డికో పవన్ కళ్యాణ్కో చంద్రబాబుకి ఏ రకమైన ఉపయోగం లేదు, నెగిటివే వస్తుంది. సింపతి వచ్చింది. ఇప్పుడు సిఐని పెట్టారు, ఆయనే అరెస్టింగ్ ఆఫీసరు, ఆయన ఆధ్వర్యంలోని అరెస్టుని కోర్టుకి రిమాండ్ పెట్టడం ఇవన్నీ ఆయన చూస్తారనమాట. అలాగా ఆయన ఆధ్వర్యంలో ఆయన వెళ్ళి నిన్న అరెస్ట్ చేశారు. సో ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈయన హార్డ్ కోర్ అల్లు అర్జున్ ఫ్యాన్. ఎప్పుడు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే వెళ్ళి చూసే అలవాటు ఉంది. సో ఆయనకి జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా అల్లు అర్జున్ కలవాలి, ఫోటో తీసుకోవాలి అన్న కోరుకుంది. అలాంటి తనకి ఫేవరెట్ హీరో అయిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది ఆయనకి బాధాకరమైన విషయం. అంటే దాని ఏమంటారంటే లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనే ఒక సామెత ఉంటుంది. అంటే ఫిక్షన్ కంటే లైఫ్ ఒక్కోసారి విచిత్రంగా వింతగా ఉంటుంది. అంటే ఆయన జీవితంలో కలగని ఉండడు. అల్లు అర్జున్ కలుస్తామో లేదో కూడా ఆయనకు తెలియదు. అలాంటి వ్యక్తి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి తన స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఆయన దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ కానీ మిగతా రాయించాల్సి రావడం అనేది ఆయనకు ఒక పక్క ఆనందం ఉండొచ్చు అల్లు అర్జున్తో కలవడం, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో అనేది బాధ. ఎందుకంటే అల్లు అర్జున్ని తాను బాధ పెడుతున్నాడు, కానీ అది తాను కావాలని చేసేది కాదు, తన డ్యూటీలో భాగంగా చేస్తున్నాడు. సో ఇది ఒక్కొక్కసారి ఇలాంటి డ్రామాటిక్ సిచ్యువేషన్లు మనకి సినిమాలో కంటే కూడా నిజ జీవితంలో జరుగుతుంటాయి. ఈవెన్ అల్లు అర్జున్ మీద కేసు పెట్టిన భాస్కర్, ఆ రేవతి అని ఆమె చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్, ఆయన కూడా నిన్న చాలా బాధపడుతూ, అంటే ఎందుకంటే వాళ్ళ కొడుకు పేరు పుష్ప అని పిలిచేవాళ్ళు. ఆ అబ్బాయి అంత హార్డ్ కోర్ ఫ్యాను, డ్యాన్సులు వేయడం అవన్నీ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ అంటే ప్రాణం. అబ్బాయి కోసమే సినిమాకి వచ్చారు. అది ఐరన్ ఏంటంటే అల్లు అర్జున్ సినిమాకి రావడం అంటే వాళ్ళకి ఒక గాడ్ వచ్చినట్టుగా సినిమా థియేటర్కి రావడం, కానీ ఆ గాడ్ బదులు మృతదేవత లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. తల్లి చనిపోయింది, ఆ బాబు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్లాడుతూ ఉన్నాడు. కానీ భాస్కర్ అని ఆయన నిన్న చాలా బాధపడ్డాడు. నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, నాకు తెలీదు ఇలాగా జరుగుతుందని. ఆయన చాలా బాధపడ అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల. అంటే ఓవరాల్గా మామూలుగా అల్లు అర్జున్ పట్టించుకోని వాళ్ళు కూడా నిన్న బాధపడ్డారు. ఎందుకంటే అరెస్ట్ అయిన పద్ధతి కానీ, ఫ్రైడే ప్లాన్గా అరెస్ట్ చేయడం కానీ, ఆయన్ని కేసు పెడతారనేది అందరూ అనుకున్నారు, కానీ అరెస్ట్ చేసేస్తారని ఎవరు అనుకోలేదు ఎంత తొందరగా. అది కూడా ఫ్రైడే అరెస్ట్ చేశారంటే ఒక ప్లాన్ కనబడుతుంది. సాటర్డే సండే కోర్టులు ఉండవు కాబట్టి 2 రోజులన్నా జైల్లో పెట్టాలి అనే ప్లాను. తర్వాత బెయిల్ వచ్చినా కూడా, బెయిల్ పేపర్స్ సకాలంలో తీసుకెళ్ళినా కూడా నైట్ ఆయన్ని వదలకుండా ఒక నైట్ అయినా జైల్లో పెట్టాలన్న ధోరణి కనిపిస్తుందని వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. మేము కోర్టుకి కూడా ధిక్కారం కేసు పెడతాము జైలు అధికారుల మీద, పోలీసుల మీద అని ఆయన కూడా అనౌన్స్ చేస్తున్నాడు. అంటే ఏదో మొత్తానికి ఒక ప్లాన్ అయితే కనబడుతుంది. సో ఈ ప్లాన్లో అనేక మంది ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం. ఒకప్పుడు మనకి జేడి లక్ష్మీనారాయణ జగన్ అరెస్ట్ చేసినప్పుడు హీరో అయిపోయాడు. ఇప్పటికీ ఆయన ఒక పాపులర్ ఫిగర్ కావడం వెనక ఆయన అరెస్ట్ చేయడం. అలాగా ప్రముఖుల్ని అరెస్ట్ చేసే పోలీస్ ఆఫీసర్లు హీరోలు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ ఒక నేషనల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని ఒక సిఐ స్థాయిలో అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోండి. పోలీసుల్లో కూడా ఈయనకి అభిమానులు ఎక్కువ ఉంటారు. మొన్న కూడా నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో ఏం వాదిస్తున్నాడంటే అల్లు అర్జున్ యాక్చువల్గా బాల్కనీలోకి వెళ్ళాడు, ఈమె చనిపోయిందేమో లోవర్ క్లాస్లో, కానీ పోలీసులు లోవర్ క్లాస్లోకి వెళ్ళాల, సెక్యూరిటీ ఇవ్వాల, ఇక్కడికి వచ్చేసారు. ఎందుకు అల్లు అర్జున్కి చూడడానికి. వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇటే వచ్చారు, అందువల్ల అక్కడ సెక్యూరిటీ లేదు, అక్కడ తోపులాట జరిగింది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు ఫ్యాక్ట్. అంటే పోలీసులు కూడా ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళకి, వాళ్ళు కూడా మనుషులే కదా. సో ఆ రకంగా వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి, దగ్గరగా చూడడానికి వాళ్ళు అటు వెళ్ళారు, అక్కడ సెక్యూరిటీ పట్టించుకోలేదు. మేబీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో అక్కడ తోపులాట జరుగుతుందని ఊహించలేదా? ఇదంతా కూడా నిన్న కోర్టులో చర్చ జరిగింది. ఇది ఒక రకంగా ఇలా చెప్పినప్పుడు జడ్జితో సహా అందరూ నవ్వారు కూడా, అంటే వాళ్ళు కూడా ఈయన కోసం ఇటు వచ్చారని. సో ఏదేమైనా ఇప్పుడు భానోతు రాజనాయక్ పేరు మారుమోగిపోతుంది, ఆయన అరెస్ట్ చేశాడని. జడ్జి గారిది కూడా నిర్మలే, వాళ్ళ జడ్జి గారు
కూడా పనిచేసింది అక్కడే అనమాట. అట్లాగే వీళ్ళ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ, కానీ వీళ్ళ నాన్న విద్యాసాగర్ రెడ్డి చాలా పాపులర్ లోకల్ అడ్వకేట్ అక్కడ. సో కొడుకును కూడా అడ్వకేట్ చేయాలని ఆయన కోరుకుండేది. ఇతను కిషన్ సాగర్ అనే ఒక ఏరియాలో కాన్వెంట్ స్కూల్లోకి చేర్పించాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత శివశివాని పబ్లిక్ స్కూల్లో చదివారు. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సు, లా కోర్సు సింబయాసిస్ అనే లా కాలేజీ పూణేలో ఉంటుంది. అది వెరీ పాపులర్ లా కాలేజీ. దాంట్లో వీళ్ళ నాన్న 5 year ఇంటిగ్రేటెడ్ లా కాలేజీలో చేర్పించాడు. అక్కడ ఈయన చదువుకున్నారు. వచ్చిన తర్వాత ఈయన మనోహర్ రెడ్డి, కె ప్రతాప్ రెడ్డి అడ్వకేట్ల దగ్గర పనిచేశారు ఒక 3 ఏళ్ళు. దాని తర్వాత 95లో ఈయన ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశారు. ఈయనకి ఇప్పుడు 54 years. 95లో ఈయన ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 94 నుంచి జస్టిస్ మురళీధర్ దగ్గర సుప్రీంకోర్టులో కూడా ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఈయన 2016లో సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ ఈయనకి సుప్రీంకోర్టులో వచ్చింది. అప్పటి నుంచి 2022 నుంచి ఫుల్ టైం ఈయన సుప్రీంకోర్టులోనే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అట్లాగే జగన్కి కూడా ఈయన అడ్వకేట్గా పనిచేశారు. ముఖ్యంగా సిబిఐ కేసులు, పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ పెట్టిన కేసుల్లో ఈయన జగన్కి కూడా అనేక సార్లు ఆర్గ్యూ చేశాడు. అట్లాగే ఈ మధ్య చాలామంది మీద కేసులు పెడుతుంటే, ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, రామకృష్ణారెడ్డి, ఇలాంటి వాళ్ళకి కూడా ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా వాదనలు వినిపిస్తున్నారు. సో ఈయన బేసిక్గా ఏంటంటే కమర్షియల్ లా, తర్వాత క్రిమినల్ లా, ఆర్బిట్రేషన్ లా, ఈ 3 రంగాల్లో ప్రధానంగా